నమో వెంకటేశాయ. అందరికీ నమస్సులు. అన్నమయ్య అంతరంగం అనే శీర్షికకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భావములోన బాహ్యమునందును అనే సంకీర్తనలోని దివ్య మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితంలో మనస్సుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అనేది ఉపనిషత్ వాక్యం. సంసార బంధానికైనా మోక్షానికైనా ఏకైక కారణం మనస్సే. ఈ మనస్సు యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, లోతుపాతుల్ని అవగాహన చేసుకోగలిగితేనే మనం జీవిత పరమార్థాన్ని సాధించగలం. ఇప్పటి వరకు ఎన్నో జన్మలుగా మనకు దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన మాత్రమే అలవాటయ్యింది. అత్యంత ప్రధానమైన పరమాత్మ వాసన అబ్బలేదు. అందుకనే అన్నమయ్య పరమాత్ముడైన గోవిందుని కొలువుమని మనస్సుకు పట్టేటట్లు నచ్చజెపుతున్నాడు. యద్భావం తద్భవతి అనేది ఆర్యోక్తి. ఎలా భావిస్తామో అలా జరుగుతుందని దాని అర్థం. భావానికి ఉన్న బలం అలాంటిది. ఈ సృష్టి భగవంతుని భావనే. భావించే శక్తిని భగవంతుడు తన తర్వాత మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఇది మానవునికి సంక్రమించిన అద్భుతమైన వరం. ధ్యానం అంటే మనఃపూర్వకంగా ఉండటం. మనఃపూర్వకంగా చేసే పనిలో అలజడి, ఆందోళన ఉండవు. మనం చేసే పని సాఫల్యం పొందాలంటే భావనలోనూ బాహ్యంగానూ ఆ పని మీదనే ధ్యాసనుంచాలి. త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే ఏ పనికైనా సంపూర్ణత, సార్థకత సిద్ధిస్తుంది. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువువు మనసా. గోవింద గోవింద అని మనసారా నోరారా కొలవాలి. గోవిందుడంటే గోపాలుడు, కృష్ణుడు, విష్ణువు. గోవిందుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మనల్ని లాలించేది ఆయనే, పాలించేది ఆయనే. ఈ జగత్తులో ఆయన లేని చోటు లేదు. సర్వత్రా ఆయన నిండి ఉన్నాడు. ఈ భావన మనస్సు నిండుగా మెండుగా ఉండాలి. చూస్తున్నదంతా, చేస్తున్నదంతా ఆయనే అని తలచడమే బాహ్యంగా కొలవడం. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే అన్ని మంత్రములు, హరిహరి హరి అనవు మనస. గోవిందుడంటే శ్రీహరి. అన్ని అవతారాలు ఆయన అవతారాలే. బ్రహ్మాండాలన్నీ హరిలోనే ఉన్నాయి. శ్రీకృష్ణుడు బాల్యంలోనే యశోదాదేవికి తన నోరు తెరచి తన లోపలి బ్రహ్మాండమంతా చూపించాడు. మననాత్ త్రాయతే ఇతి మంత్ర అనేది మంత్రానికి నిర్వచనం. దేన్ని నిరంతరం మననం చేయడం వల్ల జనన మరణ చక్రం నుండి రక్షింపబడతామో అది మంత్రం. హరినామానికి మించిన మంత్రం ఏముంటుంది? అందువల్ల హరినామాలే అన్ని మంత్రాలు. కాబట్టి హరి హరి అని మరీ మరీ కొలువుమని అన్నమయ్య మనస్సును కోరుతున్నాడు. మనస్సులోని అరిషడ్వర్గాలను హరించేది హరినామమే అని అన్నమయ్య అంటున్నాడు. మరో సందర్భంలో హరినామమే కడు ఆనందకరము, మరుగవో మరుగవో మనస అని కూడా అన్నమయ్య అన్నాడు. ఒకసారి హరినామ మాధుర్యాన్ని మరిగితే ఇక మనస్సు వెనక్కి మళ్ళడం అంటూ జరగదు. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడి వేదములు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువని
వెదకవు మనస. విష్ణువు సర్వశక్తిమంతుడు. సృష్టి స్థితి లయ కార్యాలను స్వయంగా నిర్వహించగలడు. ఈ జగత్తంతా ఆయన లీలా వినోదమే. ఎవరి ముందు తన శక్తుల్ని నిరూపించుకోవాల్సిన, ప్రకటించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ అనేక సందర్భాల్లో ఆయన తన మహిమలను ప్రదర్శించాడు. సకల చరాచర జగత్తుకు హితం చేకూర్చడానికే ఆయన ఆ పనిని చేశాడు. కళ్యాణకారకుడైన ఆయన కంటే మేలు చేయగలిగేవారు మరెవరుంటారు? ఆయన చేసే ప్రతి పని మహిమాన్వితమైందే, మనకు మేలు చేకూర్చేదే. వేద వాంగ్మయమంతా ఆయన ప్రశంసే. శ్రీనాథుని వర్ణించే జిహ్వే కదా సార్థకమైన జిహ్వ. హరినామానికన్నా రుచికరమైంది మరేముంటుంది? పాల మేగడల కన్నా, పంచదార చిలకల కన్నా హరినామమే ఎంతో రుచి. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. అతడే విశ్వాంతరాత్ముడు. విశ్వవ్యాప్తమై ప్రతి జీవిలోనూ అంతరాత్మగా వెలుగొందుతున్నాడు. ఆ విష్ణువుని వెదకమని మనస్సుకు తెలియజెబుతున్నాడు అన్నమయ్య. ఎప్పుడైతే మనస్సు విష్ణువుని వెదకడం మొదలు పెడుతుందో ఆ వెంటనే మనస్సులోని వెతలన్నీ తీరిపోతాయి. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే, అచ్యుత అచ్యుత శరణనవో మనస. అచ్యుతుడంటే నాశనం లేనివాడు. పుట్టుక ఉంటేనే వృద్ధి క్షయాలుంటాయి. పుట్టుక లేనప్పుడు నాశనం ఎక్కడుంటుంది? శాశ్వతుడు కాబట్టే అన్నిటికంటే ముందు వెనుక ఉంటాడు. గోవిందుడు నిత్యుడు, దివ్యమంగళ స్వరూపుడు. వెలుతురు చీకటిని పారద్రోలినట్టు ఈ అచ్యుతుడు అసురులను అంతం చేస్తాడు. ఈ అచ్యుతుడే శ్రీ వెంకటాద్రి మీదికి వచ్చి మన పుణ్యాల పంటగా వెలిశాడు. ఈ అచ్యుతుణ్ణి శరణు వేడుకో మనసా అని అన్నమయ్య అంటున్నాడు. భావించేది, అన్వేషించేది, శరణు కోరేది, అనుభూతి చెందేది అన్నీ మనస్సే. శరీరం మనస్సు చెప్పినట్టు చేసే ఓ పనిముట్టు మాత్రమే. జీవిత గమనాన్ని, గతిని నిర్దేశించేది మనస్సే. ఈ మర్మం తెలిసినవాడు గనకనే పురుషోత్తముని చేరే ఉత్తమ మార్గం నీ వల్లే సిద్ధిస్తుందని గోవిందుని కొలవమని మనస్సుతో అన్నమయ్య అనునయంగా చెబుతున్నాడు. మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో అని. మరో సంకీర్తనతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.